ఏంటే ఇంత లేటు? ఏం లేదు. ఆడపిల్ల జీవితంలో ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఏంటో? ఆడపిల్ల చిన్నప్పటి నుంచి ఓ ప్రపంచంలో బ్రతుకుతుంది. అది పెళ్ళైన తర్వాత మరో ప్రపంచంలో కడుగు పెడుతుంది. పెళ్ళనేది చాలా పవిత్రమైనది. అది కూడా మనసుకు నచ్చిన వాడితో పెళ్ళైతే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. అది చాలా హాయిగా ఉంటుంది. నీ ఫీలింగ్ కూడా అలాంటిదే, బట్ నువ్వు బయటికి చెప్పలేకపోతున్నావు. కారణం ఆంటీ హెల్త్ ప్రాబ్లం అని నాకు అర్థమైంది. మనసులో ఫీలింగ్ ని కరెక్ట్ గా చెప్పావే, అందుకే నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్ అయ్యావు. అమ్మ అలా ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే నేను ఎలా హ్యాపీగా ఉండగలని? అమ్మ మళ్ళీ లేచినప్పుడే నేను సంతోషంగా ఉండగలను. నువ్వు సంతోషంగా ఉండాలంటే ఆఫీస్లో నీకు లోన్ రావాలి. నీకు లోన్ రావాలంటే ఆ మంకీ గడు శాంక్షన్ చేయాలి. అలా చేయాలంటే ముందు మనం ఆఫీస్కి వెళ్ళాలి. లెట్స్ గో. థ్యాంక్స్ బాబాయ్. దేనికమ్మా? నిన్న జరిగిందంతా అమ్మ చెప్పింది. ఓ అదా, శాంతమ్మ గారు నీ పెళ్లి గురించి బెంగపెట్టుకుందమ్మా. మీరు పప్పన్నం పెట్టించేయండి. నీ పెళ్లి భోజనం నా కూరగాయలతో గుమగుమలాడిపోవాలి. పప్పన్నానికి కూరగాయలు ఎందుకో? బాబాయ్, ఈ రోజుల్లో మంచితనం మిగిలింది అంటే అది మీలాంటి వాళ్ళ వల్లే బాబాయ్. నాదేముందమ్మా, మనిషి అన్నాక మాట సాయం కూడా చేయకపోతే అర్థమేముంది? కుబేరుడు కూడే తింటాడు, కుచేరుడు కూడే తింటాడు. అంతకు మించి అయితే తింట కదమ్మా. అలాగని ఏమన్నా మూటగట్టుకుపోయేది ఉందంటే అది లేదు. చివరికి మిగిలేది మనం చేసే మంచే. ఏ నీలాంటి వాళ్ళో తప్ప స్వార్థం కోసం బ్రతికే వాళ్ళు ఎక్కువ మంది బాబాయ్. అది సరే గాని ఒక మంచి అబ్బాయిని చూస్తాను, పెళ్లి చేసుకుంటావా? ఇది ఆల్రెడీ చూసేసుకుందిలే బాబాయ్. అట్నా అయితే ఇంకే. అమ్మ కోలుకోగానే మీరందరూ చెప్పినట్టే చేసుకుంటాను. ఇప్పుడు ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్తాను బాబాయ్. సరే, మంచిదమ్మా. ఎస్ మేడం. కంగ్రాట్స్ ఈశ్వర్. థ్యాంక్ యూ మ్యామ్. ఇక నుంచి ఆఫీస్కి నువ్వే ఎండి. వాట్? అంతేకాదు ఈశ్వర్, జూబ్లీ హిల్స్లో ఫ్లాట్, కొండాపూర్లో సైట్స్, స్విస్ బ్యాంక్లో అకౌంట్స్ అండ్ లాస్ ఏంజల్స్లో లగ్జరీ లైఫ్. అర్థం కావట్లేదు మేడం, కొంచెం క్లారిటీగా చెప్తారా? అర్థం కావట్లేదా? మనిద్దరికి మ్యారేజ్ జరిగిన తర్వాత ఈ ఆస్తి మొత్తం నీదే కదా ఈశ్వర్. సారీ మేడం, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నేను కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆ అమ్మాయికి నాకంటే ఎక్కువ ఆస్తి ఉందా? లేదు మేడం, కానీ ప్రేమించే మనసు ఉంది. నేను కూడా నేను ప్రేమిస్తున్నాను ఈశ్వర్. నీది ప్రేమ కాదు మేడం, అట్రాక్షన్. మీరు నా కోసం ఎన్ని ఇయర్స్ వెయిట్ చేస్తారు? 10 years. నా కోసం జీవితాంతం వెయిట్ చేస్తుంది. బ్రేక్ చేసే ప్రేమ కాదు నాది. తను వెయిట్ చేసే ప్రతి క్షణం నేను నా మెమరీస్ మాత్రమే ఉంటాయి. దట్ ఈస్ ట్రూ లవ్ మేడం. జీవితంలో ప్రేమతో పాటు ఆస్తి హోదా కూడా ఇంపార్టెంట్. ఆ విషయం మర్చిపోక ఈశ్వర్. నేను ప్రేమించిన అమ్మాయి జీవితంలో లేనప్పుడు ఎంత వస్తున్నా వేస్ట్ మేడం. పెళ్ళాం పక్కన ఉన్నా కూడా పక్కోడి పిల్లం ఏం చేస్తుందని ఆలోచించే ఈ హైఫై సొసైటీలో ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించే మగాన్ని ఫస్ట్ టైం చూస్తున్నా. నేను చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ ఈశ్వర్. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది సార్. Okay. Very good. Good work. థ్యాంక్ యూ సార్. సార్, అది నేను అడిగింది. Oh, just a minute. సార్, సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో it's all మచ్ right. సార్. It's all right. ఏ నీతు చెక్ వచ్చిందే 10 lakhs. వావ్, మొత్తానికి అనుకున్నా సాధించావే. ఏమనుకున్నావు? ఈశ్వరి, మహేశ్వరి. సో నీ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. సరే కానీ రావే, బ్యాంకుకి వెళ్దాం, మనీ డ్రా చేసుకుని వద్దాం. సారీ, నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు, మీట్ అవ్వాలి. ప్లీజ్ నువ్వు వెళ్ళవే. సరే సరే, నువ్వు కూర్చో, వర్క్ చేసుకో, నేను వెళ్ళొస్తా. ఓకే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.